రాహుల్, ఇద్దరు కలిసి ఇక్కడికి వస్తారా? లేదు డాడ్, సరసు చాలా టైర్డ్గా ఉంది. నేను తన ఇంటికి తీసుకెళ్తాను డాడ్. నాకేం కాలేదు బాబు, నేను బానే ఉన్నాను. మనం హాస్పిటల్కి వెళ్దాం, అమ్మగారిని చూడాలనుంది. మీ అమ్మగారిని చూసుకోవడానికి ఇక్కడ మేము అందరం ఉన్నాం. రాహుల్ చెప్పినట్లు నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళమ్మా, ఏం కాదు, మేము ఉన్నాం కదా. సరసు, డాడ్ చెప్తున్నారు కదా, వెళ్దాం పద. సరే, ఉంటాను మామయ్య. సరేనమ్మా, జాగ్రత్త. సరే డాడ్, ఉంటాం. వెళ్దాం పద. ఈ హ్యాపీనెస్సే చాలా రోజుల నుంచి మీ ఫేస్లో మిస్ అవుతున్నాం. అది చేస్తుంది. దాని శవాన్ని చూసి పండగ చేసుకుందాం అనుకుంటే ఇది ఎలా తప్పించుకుంది? రాహుల్కి సరస్సు ఉన్న ప్లేస్ ఎలా తెలిసింది? అసలు ఆ రౌడీ వెధవల చేతగానితనం వల్లే అయ్యుంటుందా? గాడ్, మాకొక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. ఈసారి ఎలాగైనా ఆ అమ్మాయి మిస్ అవ్వకుండా పట్టుకుంటాం. ఏంట్రా చూపు? ఒక అమ్మాయిని బ్లాక్ చేయడం తెలీదు కానీ నీ మొహానికి ఈగో ఇన్సల్ట్ ఫీలింగ్ ఒకటా? మొత్తం ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అదేమన్నా వండర్ విమెనా? నార్మల్ మనిషే కదా, ఎన్నిసార్లు మిస్ చేస్తారు? ఇంత సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని ఏమనాలి? చెప్పిన పని కంప్లీట్ చేయకుండా ఇంకొక ఛాన్స్ అని ఎలా అడుగుతున్నావు? మిమ్మల్ని నమ్మడం మేపడం నా తప్పు. వెళ్ళండి, మీ మొహం నాకు చూపించకండి. వెళ్ళండి. ఇప్పుడేం చేద్దాం ఆంటీ? ప్రతిసారి ప్రతి స్టెప్ లో ఫెయిల్ అవుతున్నాం. ఈ ప్రాబ్లం రాకూడదనే దాన్ని దొరికిన వెంటనే చంపేద్దాం అనుకున్నా. అర్థం చేసుకోకుండా మీరే వద్దన్నారు. ఇప్పుడు చూడండి ఏమైందో. ప్రీతి, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. నన్ను ఆలోచించుకొని. మనం ఆలోచించడం ఎందుకు? ఫీజు ఇస్తున్నాం కదా, ఆ లాయర్నే అడుగుదాం. హలో హలో, లాయర్ గారు చెప్పండి. సారీ టు డిస్టర్బ్ యూ. కేసు ఒప్పుకున్నాక తప్పదు కదా, చెప్పండి. సరస్సుని కిడ్నాప్ చేశాం కదండి, తను ఎస్కేప్ అయిపోయింది. ఏ పని మీరు కరెక్ట్గా చేయరా? ఎందుకు ఇలా సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు? అసలు మీరు ఎంత ఎంత సీరియస్ ప్రాబ్లంలో ఉన్నారో మీకు అర్థమవుతుందా? యా మేడం, అంతా మా బ్యాడ్ లక్. హార్డ్ వర్క్ తో సాధించకుండా బ్యాడ్ లక్ ని బ్లేమ్ చేయటం ఫూలిష్నెస్ అవుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇష్యూ ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా మేమేం చేయాలో చెప్పండి. ఆ
అమ్మాయితో నేను చెప్పినట్టు వీడియో ఫుటేజ్ తీశారా? తీసాం. సరే, ఆ వీడియోతో పాటు సరస్సుకి సంబంధించిన వీడియో ఆర్ ఇమేజ్ ఏదున్నా సరే నాకు పంపించండి. ఎందుకు మేడం ఇప్పుడు ఇదంతా? ప్రతి విషయం మీకు చెప్పి తర్వాత ఫ్లాప్ అయ్యింది అని మీరు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసే అంత ఓపిక నాకు లేదు. లెట్ మీ ఫినిష్ వాట్ ఐ థాట్. సరే, ఓకే మ్యామ్. రేపు కాల్ చేస్తాను. ష్యూర్. థ్యాంక్ యూ. ఏదో విధంగా మమ్మల్ని గండం గట్టెక్కిచ్చేలా చేయండి లాయర్ గారు. ఓకే? లాయర్ గారు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారా ఆంటీ? మన కర్మ దరిద్రానికి ఎవరికైనా కోపం కామన్ గా వస్తోంది. హెల్ప్ చేస్తుందన్న నమ్మకంతో ఏమన్నా మనం సైలెంట్ గా విని ఊరుకోవాల్సి వస్తోంది. కర్మ. ఛే! సరసు, ఏంటి ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? వద్దని చెప్తున్నా ఆగడం లేదు బాబు. ఎప్పుడు చూడని భయం అదుపులోకి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. రోజులు కాదు, ఈ జ్యూస్ తాగితే కొన్ని నిమిషాలని పోతుంది. వద్దు బాబు, నాకేం తాగాలనిపించడం లేదు. ఏంటి, నువ్వేం తినాలని లేదన్నావని జ్యూస్ చేసి తీసుకొస్తే ఇలా అంటున్నావు ఏంటి? తీసుకో సరసు. సరసు తీసుకో. సరసు తీసుకొని తాగు. సరసు ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నావు. చూడు మొహం చూడు ఎంత టైర్డ్గా ఉందో. నిన్ను కానీ డాడీ ఇలా చూస్తే నన్ను తిడతారు. తీసుకో సరసు. సరసు ప్లీజ్ తీసుకో. హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కలవకపోయేసరికి మాకెవరికి విషయం అర్థం కాలేదు. అసలు అక్కడ ఏం జరిగింది సరసు? అసలు ఏం జరిగిందంటే బాబు, గిరీష్ ఫోన్లో ఏముందో చూడలేకపోయాను, కానీ
అందులో అమ్మగారిని చంపాలనుకుంటున్న వాళ్ళ వివరాలున్నాయని అతను చెప్పాడు. సరసు ఆ ఫోన్ ఎక్కడుంది? ఆ దొంగ సచినోళ్ళ దగ్గరే ఉండిపోయింది బాబు. బాబు, ఇంకొక విషయం. నన్ను ఆ రౌడీలు బంధించినప్పుడు అక్కడికి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. అమ్మగారి ప్రమాదానికి నన్ను ఎత్తుకుపోవడానికి వాళ్ళ ప్రమేయం ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది బాబు. సరసు వాళ్ళను గుర్తుపట్టగలవా? లేదు బాబు, మొహం చూసే సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు. సరసు, మనం రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద, మేడం మీద మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం. ఓ, పోలీస్ స్టేషన్ కా? అవును సరసు, రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ పని ఫినిష్ అయ్యాక హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడే వెళ్లాల్సింది బాబు. పాపం అమ్మగారు ఎలా ఉన్నారో ఏమో. నీలాంటి ప్రాణాలు కాపాడే కోడలు వచ్చినందుకు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. కళ్ళు తెరిచి మనల్ని చూసే రోజు తొందరలోనే రావాలి బాబు. వస్తుంది, తొందరలోనే వస్తుంది సరసు. మేడం, మీరు చెప్పినట్టే ఈ వీడియోని మార్ఫింగ్ చేయించాను. ప్లే చేయి. అలాగే మేడం. నైస్, వెల్ డన్. థ్యాంక్ యూ మేడం. నేను రమ్మన్నానని శ్యామల గారికి కాల్ చేయి. అలాగే మేడం. అవసరం లేదు, ధైర్యంగా చెప్పండి. యూ వెల్కమ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. గోపాల్, ఈ వీడియో వాళ్ళకి చూపించు. ఓకే మేడం. నువ్వు ఎవరి ప్రాణాలు తీయాలని ఈ ఊరొచ్చావు? వాగ్దేవి. అంటే వాగ్దేవికి యాక్సిడెంట్ ప్లాన్ చేసింది, దగ్గరుండి మొత్తం చూసుకున్నది నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నాను.
నువ్వు చెప్పేది నిజమా? ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా జోలికొస్తే ఎవరిని క్షమించను. అలాంటి వాళ్ళకి చావు తప్ప వేరే శిక్ష ఉండదు. వాగ్దేవిని చంపకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? మొత్తం కుటుంబం. యాక్సిడెంట్ చేసింది నువ్వే. ఇప్పుడు ఊరంతా తిరిగి మందు తీసుకొచ్చింది నువ్వే. ఏంటి డబుల్ గేమ్? అదంతా నాటకం. మేము అనుకున్నది జరగాలని చాలా పకడ్బందీగా వేసిన పథకం. అంటే వాగ్దేవి ప్రాణం తీయడమే నీ లక్ష్యమా? అవును, నా ఊపిరున్నంత వరకు అదే నా లక్ష్యం. ఇది సరస్సు ఇదంతా ఎప్పుడు మాట్లాడింది? సరస్సు మాట్లాడలేదు. మన దగ్గరున్న సోర్స్తో నేనే మార్ఫింగ్ చేయించాను. మార్ఫింగా? వావ్, అస్సలు డిఫరెన్స్ తెలియడం లేదు. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చెప్పిన పని చేయటం మీకు రాకపోయినా మా అసిస్టెంట్ గోపాల్ మాత్రం పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశాడు శ్యామల గారు. ఈ వీడియో ఇమీడియట్ గా రిలీజ్ చేద్దాం మేడం. ఎందుకు? లైక్స్ షేర్స్ కోసమా? అంటే అందరికీ తెలుస్తుంది కదా అని. అందరికీ తెలియడం కాదు, సరస్సు అడ్డు తొలగడం ముఖ్యం. అంతే కదా లాయర్ గారు? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. గోపాల్, ఈ వీడియో తీసుకుని ఇమ్మీడియట్ గా నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నువ్వు వాగ్దేవికి పిచ్చ ఫ్యాన్ వని మా మేడంని చంపాలనుకుంటున్న సరస్సు వాణి మీద కేసు పెట్టు. ఈ ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేయమని ప్రెషర్ చేయి. సరే మేడం, నేను చూసుకుంటాను. ఎక్సలెంట్ మ్యామ్, ఎక్సలెంట్. మన చేతికి మసి అంటకుండా సరస్సుకి చితి పేరుస్తామన్నమాట. నేనొక్కదాన్నే కాదు, దిస్ ఇస్ అ టీమ్ వర్క్. బట్ ఈ క్రెడిట్ మొత్తం మీదే. వాట్ ఎవర్, సరస్సు వల్ల ఇక మీకు ఏ ప్రాబ్లము రాదు. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. నిన్న మీ కోపం చూసి నేనేదో అనుకున్నాను గాని ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్. ఈ దెబ్బతో సరస్సు చాప్టర్ ఎప్పటికీ కోలుకోలేనంతగా క్లోజ్ అవుతుంది. అంతే. బాబు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా భయం బాబు. ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పేస్తాను. లేదు సరస్సు, మనం డైరెక్ట్గానే వెళ్ళాలి. సరస్సు, నువ్వేం తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు కదా. నీ మీద మేడం మీద అటాక్ చేసిన వాళ్ళని పట్టుకోవడంలో సహాయం చేయడానికి వెళ్తున్నాను. వాళ్ళెవరో వీలైనంత తొందరగా కనిపెట్టకపోతే ఫ్యూచర్లో నీ మీద మేడం మీద మళ్ళీ అటాక్ చేసే ప్రమాదం ఉంది. సరే బాబు.
హలో అన్నయ్య. రాహుల్, గుడ్ న్యూస్ రా. ఏంటన్నయ్య, ఏమైంది? మేడం స్పృహలోకి వచ్చారా? లేదురా, మేడం సిమ్టమాటిక్గా బెటర్గా ఉన్నారు. భగవంతుడా. ఓకే, దట్స్ గుడ్ అన్నయ్య.